తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11 వరకు శని వక్రగతి అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఈ శని వక్రగతి మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ రాశిపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది, అదేవిధంగా ఆ రాశికి సంబంధించినటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, ఉద్యోగం ఇటువంటి వాటిలలో ఈ శని వక్రగతి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ శ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సార్ నమస్కారం. సార్ ముఖేష్ గారు నమస్కారం అండి. ముఖ్యంగా శని వక్రగతి అయితే ప్రారంభం కాబోతుంది. 138 రోజుల పాటు ఈ శని వక్రగతి ప్రభావం ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో మేష నుంచి మీనం వరకు వీరికి ఎలా ఉండబోతుంది అంటున్నారు. వీరు చేసే పనుల మీద కానీ వీరి ఆరోగ్య రీత్యా కానివ్వండి, వీరి వ్యక్తిగతంగా వీరిపై ఎటువంటి ప్రభావం చూపనుందంటారు? ఓం గం గణపతియే నమః, ఓం శం శనిచ్చరాయ నమః, నమో నమః. సో ముందు శని భగవానులకి చక్కగా నమస్కారం చేయడం చాలా ఇంపార్టెంట్. శని అంటే ఏంటంటేనండి లేట్ అని మీనింగ్ అండి. శని చర అంటే మూవ్ అవటం, శని చర అంటారు అనమాట. శనీశ్వరుడు అంటారు కానీ యాక్చువల్గా మీనింగ్ శని చర అంటే చరం అంటే కదలటం అనమాట. శని అంటే లేటుగా, శని అన్నింటినీ లేటుగా కదిలిస్తుంటాడు కాబట్టి శనిశ్వరుడు అంటారు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక 4.5 నెలల పాటు అంటే 27వ తారీఖు ఈ మంత్ నుంచి 11th డిసెంబర్ వరకు ఈ 4.5 మంత్ శని ఇప్పటిదాకా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్న శని రివర్స్లో వస్తూ ఉంటాడండి. ఈ రివర్స్లో రావటం అంటే జనరల్గా ఇలా మనం ముందుకెళ్తూ ఉండే పరిస్థితి వేరు. ఎప్పుడైతే మన రివర్స్ గేర్లో కారు వెళ్తూ ఉంటే మనం వెనక్కి చూస్తూ ఉంటాం కదండి, బ్యాక్ చూస్తూ ఉంటాం అనమాట. అలా ఈ యొక్క శనికిలో మార్పులు రావడంతో అది ఇండివిజువల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వేటి మీద ఉంటుంది? శని వచ్చేటప్పటికి కర్మ ఫల ప్రదాత అంటారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ యొక్క హార్డ్ వర్క్ రిజల్ట్ రావాలంటే శని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే మనం వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ రావడానికి శని యొక్క అనుగ్రహం ఉండాలి. రెండోది శని వచ్చేటప్పటికి డిసిప్లిన్. ఓకే, మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే డిసిప్లైన్లో ఉండాలి, పద్ధతులు పాటించాలి. వాటిని ఎంత చక్కగా మనం పాటిస్తూ ఉంటే అంత సేఫ్గా వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఆలస్యం. శని ఏం చేస్తాడు, ముందుగా చెప్పుకున్నాం ప్రతిదాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని పరీక్షలు టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. శని క్వాలిటీ కంట్రోలర్, క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడైనా బాగలేకపోతే మళ్ళీ వెనక్కి కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఫైల్ అంతే కదండి, అతను ఫైల్ ముందుకు పండి ఎక్కడ తేడా ఉంటే ఏం చేస్తాం, వెనక్కి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం అనమాట. ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ముందుకు వెళ్ళిపోదు అంటే శని ఆటంకం పెట్టేశాడని చెప్తారనమాట. అంతేకాకుండా వైరాగ్యం. ఓకే, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, కొంతమంది అన్ఇంపార్టెంట్ దానికి తెగ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ శని గ్రహం అనుగ్రహం ఉంటే ఏదైతే లైఫ్లో ఉపయోగమో దాని మీదే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా శని వచ్చేటప్పటికి దీర్ఘాయువు అని చెప్తారు అనమాట. ఆయుష్ బాగుండాలన్నా కానీ శని ఉండాలి అని చెప్తారు. మన ఒంట్లో బోన్స్ ఉంటుంది చూడండి, ఆ బోన్ని రిప్రజెంటేషన్ చేసేది శని మహాత్ముడు అనమాట. శని కనుక సరిగా లేకపోతే కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం ఇవన్నీ చేస్తూ ఉంటే శని సరిగా లేకపోతే పని ఫస్ట్ చేయలేడు, చేసినా కానీ రిజల్ట్ రాదు. ఇలా ఈ 5 రకాలు, ఏది కాదు ఇంకా చాలా ఉన్నాయండి. ఈ యొక్క విషయాల్లో ప్రతి ఒక్క రాశికి ఖచ్చితంగా ప్రభావం ఉండబోతుంది. అది ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వృషభ రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు? సో వృషభ రాశి వాళ్ళకి శని చాలా అనుకూలంగా ఉన్నారండి ప్రస్తుతానికి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్యార్థలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గతౌ శని అంటారు. అంటే ఈ శ్లోకం ప్రకారం శని ఈ రాశి వాళ్ళకి చాలా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా అంట, ఆరోగ్యం ప్రకారంగా, ధనం ప్రకారంగా, తర్వాత లేడీస్ సపోర్ట్ బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. చూడండి శని కూడా అన్యోన్యత ఇస్తూ ఉంటారనమాట. శని ఇబ్బందులు పెడుతూ ఉంటారు, శని కూడా ఇస్తూ ఉంటారనమాట. అందులో ఏమని చెప్తారు, పుత్రుల ద్వారా బాగా కలిసి ఉంటుందని మనం చెప్తూ ఉంటారు. దీనితో పాటు అభిష్టార్థ అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటాయి. శని వీళ్ళకి 11th హౌస్లో ఉండి బాగా యోగ్యతనిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి వక్రగతి ఉండటం వల్ల ఏంటి, ఈ 4.5లో ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి మెయిన్ ధనానికి సంబంధించి పాతకు సంబంధించిన బాకీలు ఏమన్నా ఉంటే ఆ బాకీలకు సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి సారించడం చాలా చాలా ఉత్తమం. అంటే ఇప్పుడు మనం ఇచ్చుకుంటూ పోతే డబ్బులోనే అని మనకు వస్తుందో లేదో చూసుకోవాలి కదా. ఈ టైంలో అలాంటి ఇంతకుముందు పాత బాకీలు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్గా అవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు ఉంటే వాటిని వసూలు చేసుకోవడానికి బెస్ట్ అయ్యాం. నెక్స్ట్ వాయిదా పడిన ప్రమోషన్స్ కానీ ఏమైనా ఉండి ఇప్పటి వాళ్ళకి ఒక ప్రమోషన్స్ ఏదైనా రావాలనుకుంటే అది ఈ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, పాత కస్టమర్లు లేదంటే పాతగా అగ్రిమెంట్లు ఏమైనా అయ్యి అందులో సరైన కదలిక లేకుండా స్టాగ్నెట్గా అక్కడ ఆగిపోయి ఉంటే ఈ టైంలో ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా
దీర్ఘకాలికమైన లక్ష్యాలు అంటే వాళ్ళు ఎప్పుడో 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే కొన్ని పనులు వెంటనే కావు, పెద్ద పెద్ద పనులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకుని ఎమ్మెల్యే కావాలి, ఎస్ అవును ఒక రోజులో కాదు కదండి. అంతే కదా. ఒకసారి ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. అవును అంటే ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా చేసుకోవడానికి అట్లా దీర్ఘకాలికంగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి, వ్యాపారం లేదంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ఇలా పెద్ద పెద్ద విషయాల్లో ఏదైనా కనుక ఎక్కడ ఆగిపోయి ఉంటే అవన్నీ ఈ టైంలో మళ్ళా రివ్యూ చేసుకొని ముందుకెళ్ళే టైం అని మనం చెప్పుకోవచ్చండి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పాత ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇంతకుముందు స్టార్ట్ అయ్యి అవన్నీ ఇప్పుడు వీళ్ళకి పునర్జీవం వచ్చేసి చక్కగా వస్తాయి అని చెప్పుకోవాలి. మెయిన్ విద్యకు సంబంధించి, సంతానానికి సంబంధించి, వారసత్వంగా ఏమైనా కనుక డబ్బులు రావాలంటే వాటికి సంబంధించి, బీమా, ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో అంటే ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉండి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి రివ్యూ చేసుకుని ఇట్లాంటి వాటిలో చలనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా వీళ్ళకి సువర్ణమూర్తిగా చక్కగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాల్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారు అంటే మేష నుంచి మీనం వారికి ఎవరైతే ఉన్నారో వీరు ఈ 138 రోజుల్లో ఎవరికి కలిసి రావట్లేదు అని అనుకునేవారు ఏ పరిహారం చేస్తే, ఏ మంత్రం చదివితే వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ పరిహారాలు ఎలా చేసుకోవాలంటేనండి, మనం చిన్న రాయి తగిలింది, చిన్న రాయి, మనం ఏం చెయ్యం, ఓకే వెళ్ళిపోతాం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టేక్ ఇట్ ఈజీ. కొన్నిసార్లు పెద్ద రాయి తగిలింది, ఏమవుతుంది, బ్లీడ్ అవుతుంది, ఇమీడియట్గా మనం పసుపు మన ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఇంకా పెద్దది తగులుతుంది, అప్పుడు ఏం చేస్తాం, బ్రాండెడ్ ఏదో వేసేసుకొని ఒక 2-3 డేస్ వెళ్ళిపోతాం. ఇంకా పెద్దది తగిలితే కట్టేసుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ప్రొఫెషనల్స్ హెల్ప్ అవసరం అవుతుంది, మనం చేసుకోవడానికి కుదరదు. డాక్టర్స్ వెళ్ళాలి, వాళ్ళు ఎక్స్రేలు తీసుకోవాలి, సమస్య తీవ్రతను చూస్తూ ఉంటారు అనమాట. ఇది ఎందుకు చెప్పానంటేనండి, సమస్య తీవ్రత చాలా సీరియస్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయాలి. అందుకని నేను రెమెడీస్ 2 రకాలుగా చెప్తా. ఒకటి, ఇంట్లో మీ వంతా మీరు చేసుకునేకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది. బట్ చాలా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబులు పోతుంటాయి, తర్వాత ఉద్యోగంలో లాస్లు వచ్చేస్తాయి. అప్పటిదాకా బాగున్న వాళ్ళు పర్టికులర్గా నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, వాళ్ళ ఏజ్ 40 ± ఓకే 45 ± 5 ఇయర్స్ ఉంటే 40 to 50 మధ్యలో ఉండి కెరియర్లో బ్రేక్ వచ్చింది మాకు, అప్పటిదాకా ఫ్యామిలీ ఓకే ఒక 10-15 ఇయర్స్ కెరియర్ ఉండి ఈ కెరియర్లో ఈ టైంలో వీళ్ళకి సడన్గా బ్రేక్ ఎందుకు వస్తుంది? వెరీ కామన్ సెన్స్ అండి. మన సైన్స్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే అవకాశాలు ఎక్కువ ఉంది, మనం ఎంగేజ్లో ఉన్నాము, బట్ ఈ టైంలో సడన్గా ఎందుకు వచ్చిందని ఆలోచించుకోవాలి. అదేంటంటే సమస్య వీళ్ళ లెవెల్లో లేదండి, ద బియాండ్ ఉంటుంది వీళ్ళకి సంబంధించి. వాటి మన జ్యోతిష శాస్త్రం చాలా క్లీన్గా చెప్తారు. జనరల్గా మోడర్న్ సైన్స్లో ఏమంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి వదిలేస్తారు, దానికి సొల్యూషన్ లేదు, హార్మోనల్ చేంజెస్ అంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా జ్యోతిష శాస్త్రంలో చాలా చెప్తుంటుంది ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి శాపాలను ఉంటాయి, లేదా గ్రహ దోషాలను ఉంటాయి, ఇవి ఉంటే ఈ టైంలో యాక్టివేట్ అవుతాయి. ఇన్ కేస్ అవి ఉండి ఇప్పుడు దాకా మనం చెప్పిన దానికి టాప్అప్గా శని బాధలు ఉంటే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఏలినాటి శని దశలు నడుస్తూ ఉంది ఎవరెవరికండి, కుంభ, మీన, మేష. తర్వాత అష్టమ శని నడుస్తుంది సింహరాశికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి నడుస్తుంది. ఈ 5 రాశుల వాళ్ళకి శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ గ్రహ దోషాలు ఉండి ఏదైనా శాపాలు అవి ఉండి వాటికి ఈ 5 రాశుల వాళ్ళకి కలిసి ఉంటే ఇంకా పీక్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇంట్లో ఒకే ఇంట్లో ఇందాక చెప్పుకున్న రాశులు వాళ్ళు ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రాశులు వాళ్ళు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండి వాళ్ళలో ఇంకా ఎవరికైనా పితృదోషాలు అవన్నీ ఉంటే ఆ ఇంట్లో అవుట్ ఆఫ్ కంట్రోల్, ఎవరు ఎటు పోతున్నారు ఏం పోతున్నారు ఎవరికి అర్థం కాదు, లెగిస్తే గొడవలు, అసలు పరిస్థితి వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఇంట్లో మనుషులు ఎవరు కుదురుగా ఉంటారు. దీన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. నేనేం చెప్తానంటే పరిహారాలు 2 రకాలు చెప్తాను. ఒకటి, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే చేసుకునేది ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలీసా ఉదయం ఒక్కసారి చదవటం ఇంపార్టెంట్. వీటితో పాటు లేదంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్నా కానీ ఒక ఎనీవన్. నెక్స్ట్ శనివారం వీళ్ళు చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి శనికి నువ్వులతో తైలాభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి హోమ్ రెమెడీస్ లాగా చేసుకోవాలి. అయితే ఇంకొన్ని రెమెడీస్ ఏంటంటే కొంచెం మనం స్ట్రెచ్ బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళకి సేవ చేయటం, గుళ్ళల్లో సేవ చేయటం, హెల్ప్ చేయటం, పూర్ పీపుల్కి ఇలా సేవ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది కూడా మన లెవెల్లో మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేది కాకుండా చేసుకోవచ్చు. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా చేసేది ఏంటంటే ఉదయాన్నే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఈ తర్వాత కొంచెం ఎక్సర్సైజులు చేయటం. ఇవన్నీ మనకు చాలా కష్టమైన పనులు అనమాట కదా, చాలా కష్టమైనవి. బట్ అలాంటి చేయలేం, బట్ అలాంటి చేస్తూ ఉండాలి. శనికి ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తే కలిసి వస్తుంది.
ఇది కొంచెం టఫ్ అయింది. ఇంకా టఫ్ అయిన ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా సీరియస్గా ఉన్నవాళ్ళు ఇవి పరిస్థితి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ప్రొఫెషనల్స్ రావాలి. అప్పుడు ఏంటంటే అండి, శనికి సంపూర్ణ శాంతి పూజలు అని చేయాలంటే శనికి జపాలు, దానాలు, హోమాలు, తర్పణం అని చెప్పేసి ఇది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేసి ఆ మంత్రసిద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర ఈ పూజలు చేయించుకుంటే శని అనేవాళ్ళు శాంతి పడతారు. అంటే దానితో పాటుగా శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారు అనమాట. ఈ దక్షిణ కాళీ అమ్మవారికి సంబంధించిన జపం చేయించుకొని ఇంకా మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. అంటే కార్యజయం వస్తుంది. ఎవరైనా కనుక ఎక్కడైనా ఆగిపోయి ఉంటే కార్యజయం రావడానికి శత్రు బాధలు విపరీతంగా ఉంటారు. పద్దాకలు వీళ్ళ మనాన్ని ఇల్లుంటే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి శత్రు బాధలు పోవడానికి. మూడోది ఏం చెప్తారంటే వీళ్ళకి ధన ప్రవాహం కావాలి. అందుకని చెప్పేసి మన్యు పాశుపత అభిషేకము, శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటూ ఉంటే చక్కగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్తారు. అంటే పోతాయి అని చెప్పేసి అనకూడదు. ఇంకా మనం ప్రాక్టికల్గా చూస్తే ఒక 70% 80% ప్రాబ్లమ్స్ అన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పూజల యొక్క ప్రభావంతో వాళ్ళకి లైఫ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇలా వాళ్ళకున్న సమస్యను బట్టి ఇండివిజువల్గా వాళ్ళు ఇందాక బాగా క్రైసిస్లో ఉండి ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జాతక చూపించుకోవటం, జాతక చక్రం చూపించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుంది అని చాలా చక్కగా చెప్పున్నారు. వ్యక్తిగతంగా కూడా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా మీతో 1-to-1 మీట్ అయినా లేకపోతే కాల్ మాట్లాడినా కూడా వాటికి సంబంధించినటువంటి చక్కటి పరిహారం అందజేస్తామని కూడా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.